ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలకు వరుసగా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణ చేసిన సిట్ ఈరోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది. రేపు 11 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో తెలియజేసినట్టు తెలుస్తుంది. నందినగర్లోని ఆయన నివాసాల్లో కేటీఆర్కి సిట్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా నోటీసు అందిందా లేదా అని మాత్రం ఇంకా సమాచారం లేదు. వరుసగా అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం సంబంధించి కీలకంగా ఉన్న ఆ పార్టీ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు ఇటీవల ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 7.5 గంటల పాటు ఆయన విచారణకు హాజరై ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిన అంశంపై కూడా ఆ విచారణకు హాజరై ఆయన సమాధానం చెప్పారు. ఇక మరోసారిని కూడా హరీష్ రావుని విచారణకు పిలుస్తామంటూ సిట్టు ప్రకటన చేసింది. ఇక తాజాగా ఈరోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖతో పాటు అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు సిట్టు నోటీసులు జారీ చేసింది. రేపు 11 గంటలకు సిట్టు ముందు హాజరు కావాలని నోటీసులో తెలియజేసినట్టు తెలుస్తుంది. ఆయన గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కూడా చాలా వందల మంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారు, అప్పుడు కీలకంగా ఉన్న కేటీఆర్ ఎందుకు కీలకంగా వివరించారు, ఎక్కడెక్కడ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయించారు, ఇటీవల ప్రభాకర్ రావు అదేవిధంగా హరీష్ రావు ఇచ్చిన సమాచారంతో కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది. సిట్టు ఎలాంటి సమాధానం తీసుకోబోతుంది, కేటీఆర్ నుంచి సమాచారం ఏ విధంగా తీసుకుంటుంది, గతంలో ఎందుకు ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది, కేవలం అధికారులది లేదంటే రాజకీయ నాయకులు మాత్రమే చేశారా, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశంపై కూడా సిట్టు చాలా సీరియస్గా విచారణ చేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు సిట్టు చాలా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలకు మాత్రమే ఇప్పటి వరకు పిలుస్తూ వస్తుంది. ఇక ఆ పార్టీలో ఉన్న అంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ని కూడా సిట్టు నోటీసులు ఇస్తుందని గతంలో ప్రచారం జరిగింది. ఇటీవల హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు అనే అంశాన్ని ఇచ్చే అవకాశం ఉందని లీక్లు ఇస్తున్నారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ హరీష్ రావు తర్వాత కేవలం కేసీఆర్ను మాత్రం సిట్టు విచారిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఈరోజు ఆ పార్టీ వర్కింగ్ కేటీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్టు నోటీసు తెలియజేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ మరి కాసేపట్లో కేటీఆర్ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. ఆయనకు నోటీసులు అందాయా లేదా అని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ సిట్టు మాత్రం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు 11 గంటలకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనే అంశం మాత్రం ఇంకా పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల
ఏసీబీ విచారణ సందర్భంగా లేదంటే సిట్ విచారణ సందర్భంగా కూడా చాలా హడావిడి చేస్తుంది. పార్టీ నేతలందరినీ కూడా పార్టీ కార్యాలయం పిలిపించుకొని అక్కడి నుంచి ర్యాలీగా విచారణకు బయలుదేరుతుంది. విచారణ కూడా ఒక ప్రచారంలాగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో రేపు 11 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే రేపు ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారంలాగా ప్రభుత్వం కావాలని తమను టార్గెట్ చేస్తున్న అంశాన్ని పదే పదే చెబుతుంది. ఇటీవల హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కావాలని తన వేధింపులకు గురి చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. రాజకీయంగా ఆరోపణలు చేయడానికి ఇదే అంశాన్ని కూడా ఒక ఎజెండాగా మార్చుకుంటున్న నేపథ్యంలో రేపు కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా పార్టీ ఇటీవల ఏసీబీ విచారణకు ఏ విధంగా అయితే భారీగా ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్ళి విచారణకు వెళ్ళారో అదే ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ రేపు విచారణకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు చెప్పొచ్చు.